ఈరోజు కథ గుణసుందరి 3వ భాగము. ఆవేశంలో గుణసుందరి చెప్పకూడని రహస్యం చెప్పివేయటం చేత పాపం దైవాధీనం బావిలో పడినప్పుడే ఎలుగుబంటిగా మారిపోయాడు. అతను దుఃఖిస్తూ ఎలాగో పైకి వచ్చి ఇంటిదారి పట్టాడు. పోతే గుణసుందరి చెప్పకూడని రహస్యాన్ని చెప్పేసిందే గాని వెంటనే తెలివి వచ్చి గాబరాతో ఇంటికి వెళ్ళి చూసుకునేసరికి తులసి మొక్క వాడిపోయి ఉంది. ఇంకేముంది, తన అపరాధం వలన భర్తకు కీడు వచ్చింది. గురుశాపం ప్రకారం అతను ఈ పాటికి ఎలుగుబంటిగా మారిపోయి ఉంటాడు అని భరించలేని విచారంతో బోరు బోరున ఏడుస్తూ ఆ తులసికోట దగ్గరే స్పృహ తప్పి పడిపోయింది. అక్కడ రాజుగారికి చాలా ప్రమాదంగా ఉంది. ఏమిట్రా భగవంతుడా అని కోటలో అందరూ చింతిస్తున్న సమయంలో హరమతి కాలమతులు మహేంద్రమణిని తీసుకువచ్చి మహారాజు ఎదుట పెట్టారు. అది చూసి తండ్రి రాజ్యం తమకే దక్కింది కదా అని రూపాహేమలు పొంగిపోయారు. కానీ మణిని చూసి రాజవైద్యుడు ఇది ప్రకాశించటం లేదే అన్నాడు. ఉండండి, మంత్రం చెప్పాలి అంటూ అన్నదమ్ములు అట్టహాసంగా హనుమంతు తోక అని నిగనిగా అని అరుస్తూ మణి చుట్టూ తిరగసాగారు. వాళ్ళు ఎంతగా అరిచినా మణి ప్రకాశించలేదు. ఇదేమి మంత్రం అంటూ అందరూ తెల్లబోయారు. నన్ను మోసం చేసి రాజ్యం లాక్కోవటానికి ఏదో రాయి పట్టుకొచ్చారు. వీళ్ళ తలలు ఖండించి గుమ్మానికి వేలాడదీయండి అని మహారాజు గాండ్రించాడు. రాజవైద్యుడు నిదానంగా మణిని పట్టి చూసి దీని లక్షణాలన్నీ సరిగ్గానే కనబడుతున్నాయి. ఇది నిజంగా మహేంద్రమణి, కానీ వీరు దీనికి ప్రయోగించవలసిన మంత్రం మరిచి ఉంటారు అన్నాడు. అయితే ఆ మంత్రమేదో జ్ఞాపకం చేసుకుని ఏడవండి అంటూ మహారాజు నిస్పృహతో చెప్పి ప్రాణం మీద ఆశ వదులుకున్నాడు. ఎలుగుబంటి రూపంలో ఉన్న దైవాధీనం గూడెంలోకి రాగానే అంతా కేకలు వేస్తూ బడితెలు పుచ్చుకుని వెంటబడ్డారు. ఆ కేకలకు అదిరిపడి ఏమిటో చూద్దామని గుణసుందరి ఇంట్లో నుంచి యువతలకి వచ్చింది. ఆ ఎలుగుబంటి దీనంగా గుణసుందరి వెనుకకు వచ్చి నక్కింది. అది మిమ్మల్ని ఏమీ చేయదు, భయపడకండి, మీ దారిని మీరు వెళ్ళిపోండి అని ఆమె గూడెం ప్రజలను వారించింది. చేతులారా చేసుకున్న పాపఫలానికి ముత్తుకుంటూ ఎలుగుబంటిని లోపలికి తీసుకుపోయింది. పట్టరాని దుఃఖంతో గుణసుందరి ఎలుగుబంటి రూపంలో ఉన్న భర్త కాళ్ళ మీద పడి తెలియక చేసిన ఈ అపరాధానికి క్షమించమని ప్రార్థించింది. దైవాధీనం ఎలుగుబంటిగా మారిపోవచ్చు. అతనికి రూపంలో వాక్కు లేకపోవచ్చు. అయినప్పటికీ అతను సర్వజ్ఞుడాయే. గుణసుందరి మొరవిని దైవాధీనం అక్కడ ఉన్న శ్రీ రాజరాజేశ్వరి విగ్రహాన్ని చూపించి ఆ తల్లే మనకు దిక్కు కనుక ఆమెను ప్రార్థించమంటూ సంజ్ఞ చేశాడు. భర్త ఆజ్ఞ ప్రకారం గుణసుందరి తమ ఇలవేల్పైన దేవిని ప్రార్థించింది. తన భక్తురాలు పతిభక్తి పరాయణురాలు అయిన గుణసుందరి చేసే ప్రార్థనలు కైలాసంలో ఉన్న పార్వతీదేవికి వినపడ్డాయి. ఆమె వెంటనే పరమేశ్వరునితో ఈ సంగతి చెప్పి గుణసుందరిని అనుగ్రహించమని తొందరపెట్టింది. ప్రియసతి అయిన పార్వతీమానవిని పరమేశ్వరుడు ఎప్పుడైనా కాదనగలడా? వెంటనే ఆ దంపతులు ఒక కిరాత దంపతులై గుణసుందరి ఇంటి ముందు అవతరించారు. ఆ ఇంటికి వెళ్ళి తలుపు తోసుకుని కొంచెం భిక్షం పెట్టు తల్లి అని వారడిగారు. వారిని చూసి గుణసుందరి చింతిస్తూ బొటబొట కన్నీరు రాల్చింది. అప్పుడు ఆ కిరాత దంపతులు గుణసుందరిని ఓదార్చి, చిట్టి తల్లి, నీ విచారానికి కారణం మాకు తెలుసు. నువ్వు అలా విచారించవలసిన పనేమీ లేదు. నీతో ఉన్న ఎలుగుబంటిని మాకిచ్చేయి, దానిని ఆటలాడించి ఐశ్వర్యం సంపాదించుకొస్తాము అన్నారు. ఈ వింత కోరిక వినేసరికి గుణసుందరి బిత్తరపోయింది. ఆమె బిత్తరపాటు చూసి పార్వతీ పరమేశ్వరుని గుర్తించిన ఎలుగుబంటి వారి వెంట వెళ్ళడానికి సిద్ధపడింది. ఈ వాలకమంతా కనిపెట్టిన గుణసుందరి, మీరు నా మొరలు విని వచ్చిన దేవతలే అయి ఉంటారు, నన్ను కటాక్షించండి అంటూ ఆ కిరాత దంపతుల కాళ్ళ మీద పడింది. నీకు శుభం చేస్తాములే, నిశ్చింతగా ఉండు అని గుణసుందరిని ఆశీర్వదించి ఆ కిరాత దంపతులు ఎలుగుబంటిని తీసుకుని బయలుదేరారు. పార్వతీ పరమేశ్వరులు ఆ ఎలుగుబంటిని ఆడించుకుంటూ కోటలో ప్రవేశించారు. ఎలుగుబంటి చేత ఎన్నెన్నో వింత ప్రదర్శనలు చేయించారు. దివ్యజ్ఞానం గల ఆ ఎలుగుబంటి అభినయించి జ్యోస్యం చెప్పనారంభించింది. మహేంద్రమణి పలికే ఉపాయం కూడా అది చెప్పగలదని వదంతి వ్యాపించింది. ఈ సంగతి చెవిన పడగానే మంత్రి సేనాధిపతులు వెంటనే వచ్చి ఎలుగుబంటిని కిరాత దంపతులను రాజుగారి వద్దకు తీసుకుపోయారు. మణిని పట్టుకు వచ్చి ఎదుట పెట్టేసరికి ఎలుగుబంటి అభినయించింది. అదేమిటి అని అడిగితే, ఈ రాజును ఏ కూతురు నిజంగా ప్రేమిస్తుందో ఆమె తన భర్తతో సహా ముమ్మార్లు ప్రదక్షిణం చేసినట్లయితే మహేంద్రమణి పలుకుతుంది అని కిరాత దంపతులు ఎలుగుబంటి అభినయానికి అర్థం చెప్పారు. ఒక్కరేమిటి, ఇద్దరమున్నాము అంటూ రూపాహేమలు తమ తమ భర్తలను వెంటబెట్టుకుని మడికట్టుకు వచ్చి మణి చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేశారు. వారు ఎంతసేపు తిరిగినా మణి పలకలేదు. ఏమో అనుకున్నాము, నిజంగానే ఏ రాయో చేత పట్టుకు వచ్చి మా పరువు కూడా తీసేశారు వీళ్ళు అని రూపాహేమలు తమ భర్తలను ఆడిపోసుకుని వాళ్ళపైన మిటికలు విరిచారు.
మహారాజు మళ్ళీ నిస్పృహలో పడ్డాడు. ఎలుగుబంటి మళ్ళీ అభినయించింది. అదేమిటి అని అడిగితే, బోరుబోరుమంటూ ఊరి చివర నీ చిన్న కూతురు ఉంది. ఆమె వచ్చి ప్రదక్షిణం చేస్తే మని తప్పక పలుకుతుంది అంటూ కిరాత దంపతులు అర్థం చెప్పారు. వెంటనే మంత్రి, మీనాదేవి వెళ్ళి గూడెంలో ఉన్న గుణసుందరిని వెంటబెట్టుకు వచ్చారు. కోటలోకి వచ్చి రావడంతోటే గుణసుందరి తండ్రి మీద పడి బోరుబోరని ఏడ్చింది. చిట్టి తల్లి, నీకు నేనింత అన్యాయం చేసినప్పటికీ నీకు నా మీద అభిమానం కొంచెమైనా తగ్గలేదు. ఇదే నాకు 10,000 మహారాజు గుణసుందరిని చేరదీసుకుని అక్కున అదుముకున్నాడు. అక్కడ సమావేశమైన ప్రజలందరూ ఏమవుతుందో చూద్దామనే ఆత్రంతో గుణసుందరిని ముందు మని చుట్టూ ప్రదక్షిణం చేయమని తొందరపెట్టారు. ఆమె అందుకు సిద్ధపడేసరికి, చిట్టి తల్లి, నీవు నీ పతితో కలిసి ప్రదక్షిణం చెయ్యాలి అంది పార్వతీదేవి. నా భర్త దురదృష్టవశాత్తు ఎలుగుబంటిగా మారిపోయాడు. మీరెవరో పుణ్యాత్ముల్లా కనబడుతున్నారు. దయ ఉంచి నా భర్త శాప విమోచన మార్గం సెలవీయండి అంటూ గుణసుందరి దేవిని ప్రార్థించింది. అయ్యో, దైవాధీనం పాపం ఎలుగుబంటి అయిపోయాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు పార్వతీదేవి, అసలు ఈ మణిని సాధించుకువచ్చింది ఎవరో నిజం చెప్పినట్లయితే నీ భర్తకు యథారూపం వచ్చేస్తుంది. ఇదిగో చూడు అంటూ ఎలుగుబంటికి ఒక కొరడా అందించింది. ఆ కొరడా తీసుకుని ఎలుగుబంటి హరమతిని కాలమతిని బాది విడిచిపెట్టింది. కొరడా దెబ్బలు పడలేక వాళ్ళు, బాబోయ్ క్షమించండి, మణిని సాధించింది దైవాధీనమే అని నిజం చెప్పేసి క్షమించమంటూ ఎలుగుబంటి కాళ్ళ మీద పడ్డారు. ఆ కొరడా తీసుకుని పార్వతీదేవి రూపాహేమలను కూడా అదిలించింది. వాళ్ళు నేరం ఒప్పుకుని, చెల్లాయి క్షమించవా అంటూ గుణసుందరి కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు కిరాత దంపతుల ఆనతితో ఎలుగుబంటి ఎప్పటి దైవాధీనంగా మారిపోయాడు. మహారాజు కిరాత దంపతులు ఫలానా అని గ్రహించి వారికి నమస్కరించాడు. గుణసుందరి దైవాధీనం కలిసి ప్రదక్షిణం చేసిన వెంటనే మహేంద్రమణి దగదగా మెరిసింది. రాజా, నిన్ను నిజంగా ప్రేమించేవారు ఎవరో, మోసగత్తెలెవరో ఇప్పుడైనా తెలుసుకున్నావా అని పార్వతీదేవి రాజును హెచ్చరించింది. గుణసుందరి మణితో తండ్రిని స్పృశించిన తక్షణమే మహారాజు వ్యాధి ఎక్కడిదక్కడే మాయమే, పూర్తి స్వస్థత చేకూరింది. అప్పుడాయన గుణసుందరిని దగ్గరికి తీసుకుని, తల్లి, నీ మహిమ తెలుసుకోలేకపోయాను. నీవు నీ భర్తే నన్ను ప్రేమించారు గనక నా రాజ్యానికి మిమ్మల్నే పట్టాభిషిక్తుల్ని చేస్తున్నాను అని చెబుతూ వెంటనే దైవాధీనానికి పట్టం కట్టాడు. అంతా సంతోషించారు. కానీ మహారాజు గుణసుందరిని చూసి, ఈ వృద్ధుణ్ణి నీ మెడకు కట్టి నేను నీకు చేసిన అన్యాయం మాత్రం ఇంకా మిగిలే ఉంది అని విచారించాడు. అప్పుడు పార్వతీదేవి, ఓ రాజా, ఇంకా నీకు అహంకారం చావలేదు. చిట్టి తల్లికి పరమేశ్వరుడు అనుగ్రహించిన ఆ భర్త ఎవరో చూడు అంటూ దైవాధీనాన్ని నిజరూపంలోకి రమ్మని శాసించింది. అప్పుడు దైవాధీనం భువనమోహన సౌందర్యంతో వీరసేన కుమారుడే వెలయగా అందరూ ఆశ్చర్యపడి ఆనందించారు. పరమానంద భరితుడై మహారాజు నిజంగా మీరు దేవతలంటూ ఆ దంపతులకు ప్రణమిల్లాడు. అంతా సంతోషంతో స్తోత్రం చేయగా అందరినీ దీవిస్తూ ఆ పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యారు.